ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామ్లను పోలీసులు తంపాలపల్లె కోర్టులో హాజరుపరిచారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయమూర్తి జోగి సోదరులిద్దరిని ఈ నెల 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న జోగి సోదరులను పీటీ వారెంట్ పై భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఇక ఈ కేసులో జోగి రమేష్ ను A32, ఆయన సోదరుడు జోగి రామ్ ను A33 గా ఎక్సైజ్ అధికారులు చేర్చారు. విచారణ పూర్తయిన తర్వాత న్యాయాధికారి ఉమర్ ఫరూక్ రిమాండ్ కొనసాగిస్తూ ఇద్దరిని తిరిగి నెల్లూరు జైలుకు పంపేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ క్రమంలో మాజీ మంత్రి రమేష్ ను కలిసేందుకు తంపలపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకానాథరెడ్డి, మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితులతో మాట్లాడవద్దని సూచించినా కూడా కోర్టు నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పలకరించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే నకిలీ మద్యం కేసు ఉందో, ఈ నకిలీ మద్యం కేసులో ఇప్పటికే పోలీస్ వారు కావచ్చు, సిట్ వారు కావచ్చు, మొత్తం అంతా కూడా దాంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొద్దామని చెప్పి వ్యవహరించున్నారో అందులో ముఖ్య దోషులను కూడా కనుగొనడం జరిగింది. అదేవిధంగా జనార్దన్ రావుతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా సిట్ బట్టబయలు చేయడం జరిగింది. అందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుని కూడా సిట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. తర్వాత సిట్ ఎదుట విచారణకు కూడా తీసుకొని కొన్ని రోజుల పాటు వాళ్ళని విచారించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జోగి రమేష్, అదేవిధంగా అతని సోదరుడు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఏసీబీ కోర్టు మరికొద్ది రోజుల పాటు బెయిల్ వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ కొన్ని వాదోపవాదనలు కూడా వినిపిస్తూ ఇప్పుడు కనుక బెయిల్ కనుక మంజూరు చేసినట్లయితే ఈ కేసు ముందుకు సాగడం ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయని చెప్పి కూడా వాదించినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ వీళ్ళని కోర్టు నుంచి తీసుకొచ్చే పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ నెలకొన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు దానికి సంబంధించి వెంటనే అలర్ట్ అయ్యేసి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొల్కుండా వెంటనే అలర్ట్ అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే కల్తీ మద్యం ఉందో, ఈ కల్తీ మద్యం మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. పూర్తిగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించారన్న విషయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ చేస్తున్న నేపథ్యంలో అది అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలనే లక్ష్యంతో వైసీపీ ఎత్తుగడలు వేసిందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం ఒక్కొక్క ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసేసి దీంట్లో ఏ విధంగా లేబుల్స్ తయారు చేశారు, అదేవిధంగా ఎక్కడ కల్తీ మద్యం తయారు చేశారు, ఎంత మేర తయారు చేశారు అనే అంశాలను కూడా నాకిషోర్ దీనికి సంబంధించి మనం చూసుకుంటే గనక ఇటు విచారణ అనంతరం అయితే 16 వరకు అయితే రిమాండ్ అయితే విధించినట్టు తెలుస్తుంది. దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? అదే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కల్తీ మద్యం ఉందో దీంట్లో అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సిట్ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, దూకుడు పెంచినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి జోగి రమేష్ సోదరుతో పాటు మరి నలుగురు కూడా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ వాదోపవాదనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించి సిట్ కూడా ఇప్పుడు కనుక బెయిల్ మంజూరు చేసినట్లయితే ఈ కేసు నీరుగారే పరిస్థితి ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా కోర్టు వారికి విన్నవించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 16 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇంకో పక్క సిట్ కూడా జోగి రమేష్ బ్రదర్స్ ఇద్దరిని కూడా తీసుకొని ఏదైతే సిట్ వాళ్ళ ఆధీనంలో తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు వస్తున్న నేపథ్యంలో బెయిల్ కనుక మంజూరు చేయొద్దని చెప్పి కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో సిట్ వాళ్ళ వాదనలతో ఏకీభవించినట్టు కోర్టు వీళ్ళ రిమాండ్ 16 వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం సార్. రైట్ నాకిషోర్, ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే గనక జోగి సోదరులతో అయితే మాట్లాడవద్దు అంటూ కూడా అధికారులు అయితే తెలియజేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పీటీ వారెంట్ పై కూడా నెల్లూరు జైలుకి అయితే తరలించినట్టు తెలుస్తుంది కదా. దీని మీద అప్డేట్స్ ఏంటి, మరి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే నకిలీ మద్యం ఉందో ఈ నకిలీ మద్యాన్ని ములకల చెరువులో ఫస్ట్ టైం గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది నిందితులు ఉన్నారు అనేది పక్కా ఆధారాలతో సహా డేటా సేకరించడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ పాత్రపై కూడా సిట్ పూర్తి ఆధారాలను సేకరించడం జరిగింది. తర్వాత వాళ్ళ మీద విచారణ జరిపినటువంటి సిట్ బృందం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. తర్వాత ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేసి
వాళ్ళని 3 రోజుల పాటు విచారించడానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళని కోర్టు నుంచి తీసుకొస్తున్నప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళతో వాదించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నిందితులుగా ఉన్నారు, సో వీళ్ళతోటి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, వీళ్ళతో మాట్లాడినట్లయితే కేసుకు సంబంధించి ప్రలోభాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సిట్ వారు వాళ్ళతో పోలీసు వారు వాళ్ళతో చెప్పిన నేపథ్యంలో కొన్ని కూడా మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని పీటీ వారెంట్ మీద ఏదైతే ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారో దీంతో పాటు మరికొన్ని కేసుల్లో కూడా పీటీ వారెంట్ల మీద నెల్లూరు జైలుకి తరలించడం జరుగుతుంది. సో ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ జోగి సోదరుల అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కూడా ఇప్పటికే ఒక కొలిక్కొచ్చినట్లుగా తెలుస్తుంది. దాని మీద కూడా కేసులు నమోదయ్యే పరిస్థితి కనబడుతుంది. దాంట్లో అతని కుమారుడు జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ కుమారుడు కూడా ఉన్నట్లు ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు వారు పూర్తి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళన్నిటి మీద కూడా పీటీ వారెంట్ జారీ చేసేసి తదుపరి కోర్టు వారి ఉత్తర్వులకు అనుగుణంగా వీళ్ళు ముందుకు సాగే అవకాశం కనపడతా ఉంది మనసా. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.